కరెంట్ అఫైర్స్ లో భాగంగా మరి అక్టోబర్ 30కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని మనము ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ లోని ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే మరి రాష్ట్ర పండుగగా సిపి బ్రౌన్ జయంతి అని ఒక న్యూస్ రావడం జరిగింది. సో మన రాష్ట్ర ప్రభుత్వము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సిపి బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రకటించడం జరిగింది. కాబట్టి సిపి బ్రౌన్ అంటే మరి ఈయన తెలుగు భాష ఉన్నతికి ఎనలేని కృషి చేసిన సిపి బ్రౌన్. మరి సిపి బ్రౌన్ అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. సిపి అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయన 19వ శతాబ్దపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి. మరి తెలుగు భాష మరియు సాహిత్య అధ్యయనాలలో కీలకమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. మరి ఆయన విస్తృతమైన కృషిలో తెలుగు క్లాసిక్లను సేకరించడము, సంరక్షించడము, మరి ప్రచురించడము, వ్యాకరణాలు మరి నిఘంటువులను రచించడం, మరి భాషను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తనను తాను అంకితం చేసుకోవడం వంటివి ఉన్నాయి. మరి తెలుగు సాహిత్య వారసత్వ పరిరక్షణ మరియు అధ్యయనానికి ఆయన అసమాన కృషి చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలవడం జరిగింది. కాబట్టి ఈ తెలుగు భాషకు ఎనలేని కృషి చేసినందుకు గాను మరి బ్రిటిష్ అధికారి అయిన సిపి బ్రౌన్ అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ యొక్క జయంతిని మరి రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని మరి మన రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించడము జరిగింది. ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్ లో ఉన్న మొదటి అంశం. ఓకే, రెండో అంశం మనం చూసినట్లయితే ఎఫ్డిఐ లో అమెరికా, సింగపూర్ టాప్. అంటే మరి ఎఫ్డిఐ అంటే విదేశీ పెట్టుబడులను విదేశీ పెట్టుబడులు మన దేశంలో పెట్టడం. మరి 2024-25లో వచ్చిన పెట్టుబడుల్లో 3వ వంతు వాటా మరి అమెరికా, సింగపూర్లదే ఉందని చెప్పొచ్చు. మరి ఈ విషయము ఎవరు వెల్లడించడం జరిగింది అంటే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మరి గత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత్ లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఎఫ్డిఐ అంటే తెలుగులో ఏమంటామంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 3వ వంతు వాటాతో అమెరికా, సింగపూర్ అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం మరి 68,75,931 కోట్ల ఎఫ్డిఎల్ రాగా అమెరికా వాటా 20% గాను మరి సింగపూర్ వాటా 14.3% గా ఉంది. మరి మారిషస్ వాటా 13.3% గాను, బ్రిటన్ వాటా 11.2%, నెదర్లాండ్ వాటా 9%. ఈ విధంగా మన దేశంలో మరి ఈ యొక్క కంట్రీస్ మన దేశంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి ఈ దేశాల్లో అన్నింటిలో కూడా ఎఫ్డిఐలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన దేశంలో ఫస్ట్ స్థానం అమెరికా, సెకండ్ వన్ సింగపూర్, థర్డ్ వన్ మారిషస్ గా గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో మరి ఏ దేశం ఎక్కువ మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నాయంటే అమెరికా, సింగపూర్, మారిషస్ అని గుర్తు పెట్టుకోవాలి. ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ టాపిక్. పౌరులు మరి 1950 ఓటర్ హెల్ప్ లైన్ మరి బిఎల్ఓలో బుక్ ఎల్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు అని ఒక హెడ్ లైన్ ఉంది. మరి పౌరులు అన్ని ప్రశ్నలకు సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో మరి భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు జాతీయ ఓటర్ హెల్ప్ లైన్ మరియు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయిలో హెల్ప్ లైన్ ను మరి క్రియేట్ చేయడం జరిగింది. మరి నేషనల్ కాంటాక్ట్ సెంటర్స్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెల్ప్ లైన్ గా పనిచేస్తుంది. ఇది ప్రతిరోజు 8 గంటల నుంచి మరి రాత్రి 8 గంటల వరకు టోల్ పనిచేస్తుంది. మరి దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏమంటే 1800-11-1950. ఈ నెంబర్ ద్వారా మరి మనము మన యొక్క డౌట్స్ ని మరి క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఈ నెంబర్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల సేవలు మరి ప్రశ్నలతో పౌరులు మరియు ఇతర వాటాదారులకు సహాయం చేసే శిక్షణ పొందిన కార్యనిర్వాహకులచే కాల్స్ నిర్వహించబడతాయి. ఇది మరి దీనికి సంబంధించి నెక్స్ట్ టాపిక్
మరి కోయిలా శక్తి డాష్బోర్డ్ క్లాంప్ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీజీ కిషన్ రెడ్డి గారు. ఓకే, మన దేశ కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి ఎవరంటే శ్రీజీ కిషన్ రెడ్డి గారు. మరి కిషన్ రెడ్డి మరి డిజిటల్ పరివర్తన మరియు పారదర్శక పాలన వైపు ఒక ముఖ్యమైన అడుగులో మరి కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోయిలా శక్తి డాష్బోర్డ్ మరియు బొగ్గు సేకరణ నిర్వహణ మరియు చెల్లింపు పోర్టల్ అనే 2 పరివర్తన డిజిటల్ ప్లాట్ఫామ్లను ప్రారంభించారు. మరి మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కోయిలా శక్తి డాష్బోర్డ్ మరియు భూ సేకరణ నిర్వహణ మరియు చెల్లింపుల పోర్టల్ ను ఇటీవల ఎవరు ప్రారంభించారు అని క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ఎవరంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు. ఓకే, ఇది మరి దీంట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మొబైల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్లో 4వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగించారు. మరి ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన వాణిజ్య భవన్ లో మరి మొబైల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్లో 4వ వార్షిక సర్వసభ్య సమావేశం కింద మరి కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయిన శ్రీ పీయూష్ గోయల్ గారు ముఖ్య అతిథిగా ప్రసంగించడం జరిగింది. మరి వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ డైరెక్టరు మరి సీనియర్ అధికారులు మరి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇటీవల మొబైల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ 4వ వార్షిక సభ్య సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. కాబట్టి న్యూఢిల్లీలో జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా ఎవరు చేయడం జరిగిందంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్. ఇది ఈ విధంగా 2 బిట్లు ఈ టాపిక్ లో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి మరి సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీసెస్ పైలట్, సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీసెస్ పైలట్, సారీ ఇక్కడ ఫిజిటల్ అని ఉంది, ఫిజిటల్ కాదు, డిజిటల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్ ను అమలు చేయాలని టెలికమ్యూనికేషన్ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, గ్రామీణ భారతదేశంలో టెలికాం సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ప్రముఖ మరి అమలు భాగస్వాములైనటువంటి మధ్యప్రదేశ్ లోని ఆరి అండ్ ఉమ్రీ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్, అలాగే ఉత్తరప్రదేశ్ లోని చౌరాహాలోని ఐనోవెట్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ లోని నారా కోడూరులో కార్పస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఉపయోగించి భౌతిక మరియు డిజిటల్ సేవలను సజావుగా ఏకీకరణ ద్వారా గ్రామీణ భారతదేశాన్ని మార్చడం లక్ష్యంగా మరి సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ పైలట్ ను ప్రారంభించడం జరిగింది. ఫిజిటల్ కాదు, డిజిటల్ సర్వీసెస్ పైలట్ ని ప్రారంభించడం జరిగింది. సో ఇది మరి సర్వీసెస్ పేరు అడుగుతాడు, సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీసెస్ పైలట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, పెట్టుబడిదారులను శక్తివంతంగా చేయడానికి మరియు క్లెయిమ్ చేయని డివిడెండ్ క్లెయిముల ఫిర్యాదులను పరిష్కరించడానికి మరి క్రమబద్ధీకరించడానికి IEPFA నవంబర్ 1 నుంచి 2025 అమృతసర్ లో నివేశిక్ శిబిరం నిర్వహించబడుతుంది. మరి నివేశిక్ శిబిరం ఎక్కడ నిర్వహించబడుతుంది, ఎప్పుడు అంటే నవంబర్ 1, 2025 అమృతసర్ లో నివేశిక్ శిబిరం నిర్వహించబడుతుంది. మరి నివేశిక్ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అని అడుగుతాడు. మరి నివేశిక్ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెట్టుబడిదారులను శక్తివంతం చేయడానికి మరియు క్లెయిమ్ చేయని డివిడెండ్ క్లెయిముల ఫిర్యాదులు పరిష్కరించడానికి క్రమబద్ధీకరించడానికి మరి ఈ నివేశిక్ శిబిరంను నిర్వహించబడుతుంది. కాబట్టి నివేశిక్ శిబిరం అనేది పెట్టుబడిదారులు, కంపెనీలు, రిజిస్టరు మరియు బదిలీ ఏజెంట్లు మధ్య ప్రత్యక్ష పరస్పర చర్యలకు వీలు కల్పిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మనం ఇక్కడ నివేశక్ శిబిరం అనేది గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడ జరిగిందంటే అమృతసర్ లో
మరి నివేశిక శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పెట్టుబడిదారులను శక్తివంతం చేయడానికి మరియు క్లెయిమ్ చేయని డివిడెండ్ క్లెయిముల ఫిర్యాదుల పరిష్కరించడానికి క్రమబద్ధీకరించడానికి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, మరి షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల 12వ న్యాయ మంత్రుల సమావేశం మరి ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం జరిగింది. మరి మన దేశం నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాలా గారు మరి మన దేశం నుంచి మరి షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలలో పాల్గొనడం జరిగింది. ఇది న్యాయ మంత్రులు పాల్గొనడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మన భారతదేశం యొక్క ప్రస్తుత కేంద్ర న్యాయ మరియు న్యాయశాఖ మంత్రి ఎవరు అని అడుగుతాడు. శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్. శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈయన ప్రస్తుత కేంద్ర న్యాయశాఖ మంత్రిగా మన ప్రస్తుతం పనిచేస్తున్నాడు. మరి షాంఘై సహకార సంస్థకు 12వ న్యాయమంత్రుల సమావేశంకి మన దేశం నుంచి వర్చువల్ గా హాజరైనది ఎవరు అంటే శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్. నెక్స్ట్ టాపిక్, అక్టోబర్ 13న న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా తొలిసారి మోడల్ యువ గ్రామ సభ కార్యక్రమం. మరి మోడల్ యువ గ్రామ సభ కార్యక్రమం ఏమంటే మరి విద్యా మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 30, 2025న న్యూఢిల్లీలో తొలిసారిగా మోడల్ యూత్ గ్రామ సభ జాతీయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర పంచాయతీరాజు, మత్స్యశాఖ, పశువర్ధక శాఖ, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మొదలైన వారు మరి ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన కార్యక్రమం ఏమిటంటే మోడల్ యువ గ్రామ సభ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. మరి దేనిని ఉద్దేశించి అంటే విద్యా మంత్రిత్వ శాఖ, మరి గిరిజన వ్యవహారాలు, సో దీనికి సంబంధించిన తర్వాత కేంద్ర పంచాయతీరాజు, పశుశాఖ, వీళ్ళంతా ఈ శాఖలు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్, మరి ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025లో భాగంగా మరి ఇది మనకి ముంబైలో జరుగుతుంది. ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 ముంబై నగరంలో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి మన పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి అయినటువంటి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రసంగించడం జరిగింది. హర్దీప్ సింగ్ పూరి. కాబట్టి మన దేశంలో ప్రస్తుతం పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ హర్దీప్ సింగ్ పూరి. ఈయన ఈ మ్యారిటైమ్ ఇండియా వీక్ లో ప్రసంగించడం జరిగింది. భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధి, దాని ఇంధన, షిప్పింగ్ రంగాల పురోగతికి దగ్గర సంబంధం కలిగి ఉందని ప్రసంగించడం జరిగింది. మరి మ్యారిటైమ్ వీక్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు జరుగుతుంది ముంబై నగరంలో. ఓకే, ఇవి మరి ఈరోజు అక్టోబర్ 30కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఓకే, మరి ఈ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా వాచ్ చేయండి, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ప్రిపరేషన్ అనుగుణంగా కరెంట్ అఫైర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ రెగ్యులర్ గా వాచ్ చేస్తారని మరి మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.